వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ అంటే భారతీయ, ఎవిడెన్స్ అంటే సాక్ష్య, యాక్ట్ అంటే అధినియం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రీప్లేస్ చేస్తూ మనకి భారతీయ సాక్ష్య అధినియం 2023 1 జూలై 2024న ఫోర్స్లోకి రావడం జరిగిందండి. ఈ యాక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్స్ని ఈ వీడియోలో మనం చూద్దాం. బీఎస్ఏలో మనకి మొత్తం 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. చాప్టర్స్ 12 చాప్టర్స్, అలాగే సెక్షన్స్ 1 to 170 సెక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది స్కీమ్ ఆఫ్ ద యాక్ట్. మనకి పార్ట్ 1లో చాప్టర్ 1 ప్రిలిమినరీ, అందులో సెక్షన్స్ 1 to. మనం కరస్పాండింగ్ విత్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చూస్తే సెక్షన్ 2 అనేది డిలీట్ అయిపోయింది, సెక్షన్ 3 అనేది మోడిఫై జరిగింది. సెక్షన్ 1 and 4 సేమ్ యాజ్ దట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సేమ్ కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే బీఎస్ఏలో కూడా రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి సెక్షన్ 4లో 4 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని 2H 2L 2B ఆఫ్ బీఎస్ఏ కింద జస్ట్ సెక్షన్ నెంబర్స్ అక్కడ రీప్లేస్ అయినాయండి, అంతేగాని కంటెంట్ సేమే. సెక్షన్ 2 డెఫినేషన్ క్లాజ్లో మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూసుకుంటే మనకి ప్రూవ్డ్ సెక్షన్ J 21J ఇంపార్టెంట్ అండి. డిస్ప్రూవ్డ్ సెక్షన్ 21C ఇంపార్టెంట్. నాట్ ప్రూవ్డ్ సెక్షన్ 21I, అలాగే మే ప్రజ్యూమ్ సెక్షన్ 21H, షెల్ ప్రజ్యూమ్ సెక్షన్ 21L, కంక్లూసివ్ ప్రూఫ్ సెక్షన్ 21A 21B, అలాగే ఎవిడెన్స్ మనకి సెక్షన్ 21E. సెక్షన్ డాక్యుమెంట్ కూడా ఇంపార్టెంట్ అండి, డెఫినేషన్ 21D. ఈ డెఫినేషన్స్ మనకి ఇంపార్టెంట్ అండి. పార్ట్ 2 రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండి. ఇది మనకి చాప్టర్ 2లో సెక్షన్స్ 3 to 50 ఇవ్వడం జరిగింది బీఎస్ఏలో. కరస్పాండింగ్ విత్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అయితే సెక్షన్స్ 5 to 55 ఉండేది. మనకి ఇక్కడ సెక్షన్ 22 క్యాపిటల్ ఏ డిలీట్ చేశారు, 13 సెక్షన్స్ని మోడిఫై చేశారు, 38 సెక్షన్స్ సేమ్ యాజ్ దట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టే మనకి రీప్లేస్ చేయడం జరిగింది బీఎస్ఏలో. పార్ట్ 2 రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ చూసుకుంటే మనకి సెక్షన్ 3 ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ గురించి చెప్తుందండి. మనకి కరస్పాండింగ్ సెక్షన్ 5 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. క్లోజ్లీ కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ అనేది సెక్షన్ 4 to 14 ఇచ్చారండి. ఇందులో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటంటే మనకి సెక్షన్ 3, 4, 5, అలాగే సెక్షన్ 6 ఇవి మనకి ఇంపార్టెంట్ అనండి. మీకు ఇంపార్టెంట్ సెక్షన్స్కి నేను గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేస్తాను, చూడండి. బీఎస్ఏలో సెక్షన్ 6 ఇంపార్టెంట్ అండి. కరస్పాండింగ్ సెక్షన్ సెక్షన్ 10 and 12 ఆఫ్ బీఎస్ఏ కూడా ఇంపార్టెంట్ అండి. మనకి కరస్పాండింగ్ సెక్షన్స్ సెక్షన్ 12 and 14 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పటి వరకు మనం చూసింది రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ బీఎస్ఏలో ఇంపార్టెంట్ సెక్షన్స్ 3, 4, 5, 6, 10, 12. ఇప్పుడు మనం అడ్మిషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ సెక్షన్స్ చూద్దాం. అడ్మిషన్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 15 ఆఫ్ బీఎస్ఏ ఇంపార్టెంట్ అండి. కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకి 17. సెక్షన్ 16 ఆఫ్ బీఎస్ఏ కూడా ఇంపార్టెంట్ అండి. దానికి కరస్పాండింగ్ సెక్షన్ మనకి 18 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సెక్షన్ 18 ఆఫ్ బీఎస్ఏ కూడా ఇంపార్టెంట్ అండి. కరస్పాండింగ్ సెక్షన్ అడ్మిషన్స్లో మనకి సెక్షన్ 19 కూడా ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 19 ఆఫ్ బీఎస్ఏకి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 21, అలాగే సెక్షన్ 20 ఆఫ్ బీఎస్ఏ ఇంపార్టెంట్ అండి. దానికి మనకి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 22. ఇక్కడ మనకి సెక్షన్ 22 క్యాపిటల్ ఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉండేది, ఇక్కడ డిలీట్ చేసేసారండి, బీఎస్ఏలో ప్రొవైడ్ చేయలేదు. మనకి ఇప్పుడు సెక్షన్ 19 and 20 ఇంపార్టెంట్ సెక్షన్స్. సెక్షన్ 23 clause 1 ఆఫ్ బీఎస్ఏ కూడా ఇంపార్టెంట్ అండి. దీనికి కరస్పాండింగ్ సెక్షన్ మనకి సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పటి వరకు మనం చూసింది అడ్మిషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ సెక్షన్స్ అండి. మరొకసారి చెప్తున్నాను, సెక్షన్ 15, సెక్షన్ 16, సెక్షన్ 18,
సెక్షన్ 19, సెక్షన్ 20, సెక్షన్ 23 క్లాజ్ 1 ఆఫ్ BSA ఇంపార్టెంట్ సెక్షన్స్ ఆఫ్ అడ్మిషన్స్ అండి. స్టేట్మెంట్స్కి సంబంధించి మనకి స్టేట్మెంట్ బై పర్సన్ హూ కెనాట్ బి కాల్డ్ యాజ్ విట్నెస్, దీనిలో మనకి సెక్షన్స్ 26, 27 ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్స్ మేడ్ అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో మనకి సెక్షన్స్ 28 to 32 ఆఫ్ BSA ఇంపార్టెంట్ అండి. వీటి కరస్పాండింగ్ సెక్షన్స్ 34 to 38 అండి. స్టేట్మెంట్స్లో హౌ మచ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఈజ్ టు బి ప్రూవ్డ్, మనకి సెక్షన్ 33 ఆఫ్ BSA కూడా ఇంపార్టెంట్ అండి. దీనికి కరస్పాండింగ్ సెక్షన్ 39 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పటి వరకు మనం చూసుకుంది స్టేట్మెంట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ సెక్షన్స్ అండి. జడ్జిమెంట్స్ ఆఫ్ కోర్ట్స్ వెన్ రిలవెంట్లో మనకి సెక్షన్ 34 ఆఫ్ BSA ఇంపార్టెంట్ అండి. కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకి సెక్షన్ 40, అలాగే సెక్షన్ 36 ఆఫ్ BSA కూడా ఇంపార్టెంట్ అండి. దానికి కరస్పాండింగ్ సెక్షన్ 42 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పుడు వరకు మనం చూసుకున్నది రెలవెన్సీ ఆఫ్ జడ్జిమెంట్స్. ఒపీనియన్ ఆఫ్ థర్డ్ పర్సన్స్ వెన్ రిలవెంట్, ఇందులో మనకి సెక్షన్ 39 ఆఫ్ BNS ఇంపార్టెంట్ అండి. దీనికి కరస్పాండింగ్ సెక్షన్ 45 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అలాగే సెక్షన్ 40 ఆఫ్ BSA కూడా ఇంపార్టెంట్ అండి. దీనికి కరస్పాండింగ్ సెక్షన్ మనకి సెక్షన్ 46 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇవన్నీ మనకి ఒపీనియన్కి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్స్. క్యారెక్టర్ వెన్ రెలవెంట్, మనకి BSAలో క్యారెక్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ సెక్షన్ 46, 47 అండ్ 48 అండి. 46కి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 52, 47కి సెక్షన్ 53 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 48 ఆఫ్ BSAకి సెక్షన్ 53 క్యాపిటల్ A ఆఫ్ BSA ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండి. ఇవి క్యారెక్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్స్. ఇక్కడ వరకు మనకు పార్ట్ 2లో సెక్షన్స్ 3 to 50 సెక్షన్స్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్షన్స్ ఆఫ్ రెలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్, అడ్మిషన్, స్టేట్మెంట్స్, జడ్జ్మెంట్, ఒపీనియన్, క్యారెక్టర్ గురించి మనం చూసాం. పార్ట్ 3 అండ్ పార్ట్ 4 ఆఫ్ BSAలోని ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి మనం ఇంకొక వీడియో చూద్దాం. ఈ వీడియోలో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ BSAలోని ఇంపార్టెంట్ సెక్షన్స్ కరస్పాండింగ్ విత్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్ని కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇన్ఫర్మేటివ్ అనుకుంటే, యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.